ఇంతకీ మీకు హిందీ అలు ఎన్నో తెలుసా? కామెంట్ చేయండి. ఇప్పుడు హిందీ అల గోల్ ఎందుకు అక్క అంటారేమో. నాకైతే తెలుగు అలు ఎన్నో తెలుసు కానీ హిందీ అలు కూడా కౌంట్ చేస్తారనేసి అస్సలు తెలియదండి. నేను 8th క్లాస్లో అయితే కొత్త స్కూల్కి వెళ్ళానని చెప్పాను కదా ఒక షార్ట్లో. అయితే ఆ స్కూల్కి వెళ్ళగానే నన్ను అయితే ఒక అమ్మాయి హిందీ అలు ఎన్ని అనేసి అడిగిందండి. నేనైతే అతి తెలివితో 2 అని చెప్పాను. ఇంకా ఆ అమ్మాయి ఏమో వాళ్ళు మొత్తం చెప్పు అనేసి అన్నదండి. నాకైతే అసలు హిందీ అలను కూడా కౌంట్ చేస్తారనేసి అప్పటి వరకు తెలియదండి. ఇంకా నాకు తెలియదనే విషయం వాళ్ళకి చెప్పొద్దు కదా. సో నేనైతే దాన్ని బాగా కవర్ చేసుకున్నానండి. నాకు తెలుసు కానీ నేను చెప్పను అనేసి అన్నాను. ఆ అమ్మాయి ఏమో అదేంటి ఎందుకు చెప్పవు అనేసి అన్నదండి. నీకు తెలియదు కావచ్చు, నువ్వు అందుకే నన్ను అడుగుతున్నావు, నేను చెప్పను, నేను చెప్తే నువ్వు నేర్చుకుంటావు కదా అనేసి అన్నాను. దెబ్బకి ఆ అమ్మాయి నాకెందుకు తెలియదు, నాకు తెలిస్తేనే నేను అడుగుతున్నాను అనేసి అన్నదండి. అయితే నీకు తెలిస్తే నువ్వు చెప్పు అనేసి నేను అన్నాను. ఇంకా ఆ అమ్మాయి అయితే 48 అనేసి చెప్పిందండి. ఇంకా ఆ అమ్మాయి చెప్పగానే నేను వెంటనే అవును 48 నాకు కూడా తెలుసు, నీకు తెలుసా తెలియదా అనేసి టెస్ట్ చేశాను. గదే 48 నాకు కూడా తెలుసు అనేసి నేను అన్నానండి. ఆ అమ్మాయి అయితే దెబ్బకి షాక్ అయిపోయింది. నాకైతే హిందీ అస్సలు రాదండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి మాకు హిందీ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేదండి. సో దానివల్ల అయితే నేర్చుకోవడం కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఇంకా నేనైతే వాళ్ళ ముందు బాగా కవర్ చేసుకున్నానండి. ఇంకా 10th క్లాస్లో మా హిందీ సార్ కూడా నన్ను 1-2 సార్లు క్వశ్చన్ అడిగి చెప్పకపోతే నిలబెట్టాడు. నేనైతే ఫుల్గా సీరియస్ అయ్యానండి సార్ మీద. అయితే హిందీ ఓన్లీ పాస్ మార్కుల మందమే ఉంటుంది, మీరెందుకు హిందీ కోసం అంత ఇబ్బంది పెడుతున్నారు, కావాలంటే మా డాడీని తీసుకురమ్మన్నా తీసుకొస్తాను కానీ హిందీ అయితే నేను చదవను, ఓన్లీ పాస్ మార్కుల మందం నేర్చుకుంటాను అనేసి ఆ సార్తో అయితే కరాఖండిగా చెప్పేశానండి. బాయ్ ఫ్రెండ్స్.